ఆమె. ఒకటో దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవా వాకిట్లో స్తోత్రములు చెల్లించారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధం 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 అందపరిశుడు శూద్రవా దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రము తండ్రి, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ మేము ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. నాయనా నా ప్రభా, మాట్లాడుచున్నది నీవే కాదు, నేనే కాదు. దాన్ని నీ నోటు మూలక నన్ను వాడుకోమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తల్లోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని, కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడని బలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన శరీరతాన్ని మన మధ్యలో ఉండెను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. రాజైన దావీదు కూడాను, దావీదు మహారాజు గారు దేవుని స్తుతిస్తున్నారు. ఈ వాక్యమును స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు. సృష్టి ఆరంభము కాకముందే దేవుడు ఆత్మ నీటి మీద అల్లలాడుతూ ఉండేది. అప్పుడు అనుకున్నాడు దేవుడు, నా బిడ్డను సృష్టించి నా బిడ్డల ద్వారా స్థుతులు అందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అక్కడ. అందువలన ఇక్కడ దేవుని స్థుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు. ఆయన ఎంతవరకు ఆయన్ని స్థుతిస్తున్నాం, ఎంతవరకు ఆయన కనపరుస్తున్నాం, ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఇక్కడ సముద్రం అంటే వాక్యం చెప్తానికి రమ్మని చెప్పాడు యేసు ప్రభు. రమ్మని చెప్పినప్పుడు అందరూ వచ్చేసారు సముద్రం అంటే. ఎందుకంటే వాక్యము ఒక జీవజల ఊట. దేవుని మాట్లాడుతుంటే చాలు, ఎంతో మధురంగా ఉంటుంది ఆ వాక్యం. ద్రాక్షారసము కన్నా మధురమైన దేవుడు, చుట్టూ తేనె కన్నా మధురమైన దేవుడు ఆయన. ఇంకా వినాలనిపిస్తుంది ఆయన వాక్యం మాట్లాడితే. ఆయన జీవజల ఊట. అందుకంటున్నాడు, రోజు మాటలు హృదయ జ్ఞానం దేవునికి అంగీకారంగా ఉండాలి. అక్కడ వచ్చేసారు జనం. ప్రభు బోట్లో వస్తున్నాడు. బోటు దిగబోచుండగా జయజయములు చేస్తున్నారు. ఈయనే రాజు అయితే బాగుంటుంది, ఎందుకంటే జీవాహారాన్ని ఆత్మీయారణిస్తున్నాడు. ఈయనే రాజు అయితే బాగుంటుందని కేకలు వేస్తూ దేవుణ్ణి కనపరుస్తూ మైపరుస్తున్నారు అక్కడ. ఇక బోటు దిగబోతున్నాడు ఆయన, కానీ దిగలేదు, ఆగిపోయాడు అక్కడ. ఎందుకంటే యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభే. కానీ ఆయన ఎప్పుడు రాజుగా ఈ లోకంలో ట్రీట్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఒక లేనివాడు, ఒక తక్కువగానే ఉన్నాడు ఆయన. యూదులకు రాజే, కానీ యూదులకు రాజుగా లేడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే పొగుడుతలంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే అంటాడు కదా, మనుషులకు ఇష్టమైనది దేవునికి ఇష్టం ఉండదు. వెంటనే బోటు తిప్పేశాడు. బోటు వెళ్ళిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆయన మాటలు వినలేకపోయాడు. సరిగ్గా వచ్చేస్తున్నప్పుడు సమాధానికి వచ్చేటప్పుడు కల్లా 60 దెయ్యాలు పట్టిన సేనాకేకలు కనబడుతున్నాయి. వెంటనే బోటు ఆపి సమాధిలోకి ప్రవేశించాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు సాతాను అంటుంది, నీ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చేవేంటి అని అడుగుతుంది అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెంటనే ఆ మనిషి ఒట్టులోంచి బయటకు పోన్నాడు. వెళ్ళు, ఆ మనిషి ఒట్టులోంచి బయటకు వెళ్ళి నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ అపవాదంటుంది కదా, భూలోకము, ఈ భూలోకంలో ఉన్న సమస్తము నాదే. అపవాదంటుంది దేవుడితో. ఆయన ఉపవాసంతో ముక్కుపోతూ జోకుపోతున్నప్పుడు మాట్లాడుతుంది అక్కడ. అవకాశం ఇస్తాడు దేవుడు కొంతకాలం. ఎందుకంటే కొన్ని రోజులు సాధారణ కూడా అవకాశం ఇస్తాడు అక్కడ. సేవకుల దగ్గరికి కూడా అవకాశం, సేవకులు కూడా ఇస్తారు అవకాశం సాధారణకి. అందువలన దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అపవాదం అంటుంది, ఈ భూలోకం అంతా నాదే, నాకు సాష్టాంగ నమస్కారం పడితే ఇదంతా నీకేం చేస్తారంటుంది. నువ్వెవరు ఇచ్చేది నాకు? సృష్టికర్త గడౌట్ 3 సార్లే నీకు అవకాశం ఇచ్చారు శోధించడానికి. ఇంకెక్కడ ఉండకుండా నేను వెళ్ళిపోతున్నాడు దేవుడు ఎక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన సిలువలో మరణించి, ఎందుకంటే 3 రోజులు కూడా పాతాళ లోకంలో ఉన్నాడు. సాతాను తలకాయ చితుక్కొట్టి మరణపు తాళపు గుర్తులు బయటికి తీసుకొచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభుకి పవర్, యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, ఒక పవర్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా సాతాను పొమ్మన్నాడు ఇక్కడ. అప్పుడు అంటుంది, ఆ 11 మందిలో మనం తోలిపోయి అన్నప్పుడు, ఎందుకంటే అక్కడ అద్భుత కార్యం జరగాలి కాబట్టి ఆ సాతాను 11 మందిలో తోలివేశాడు ఆయన. అవి ప్రమాదాన్ని పడి సముద్రంలో పడి చచ్చిపోతాయి. అప్పుడు మందుల యజమానులు వచ్చి, నువ్వు బయటకులిపి సాతాను రాజుని ఊరి విడిచిపెట్టి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అన్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాపం చేస్తున్న స్త్రీని మార్చుకొని 5,000 మంది జనాంగంతో వాక్యం చెప్పడానికి అక్కడ దేవుడు వెళ్ళిపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దావీదు మహారాజు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సౌలు మహారాజుగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి సాతాను పడుతూ ఉండేది సౌలుకి. దావీదు మహారాజు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. పాటలలో పరిశుద్ధాత్మది, ఎందుకంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మది, వాక్యంలో పరిశుద్ధాత్మది. అందుకే అంటున్నాడు ఇక్కడ. అప్పుడు దావీదు మహారాజు గారిని ఆయన వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు సాతాను పారిపోతూ ఉండేది అక్కడ. ఇక్కడ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆయన చాలా ఎత్తుగా, చాలా భయంకరంగా ఉన్నాడు అతను. ఆ ఫిలిష్తీయుడు అతను ఏమంటున్నాడు, నన్ను మీరు జయిస్తే మా రాజ్యం నీదే, మిమ్మల్ని జయించిననుకో ఇది రాజ్యం నాకు వస్తుంది అన్నాడు అక్కడ. ఇశ్రాయేలు జనాంగం దేవుని సైన్యం అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే భయపడుతున్నారు అందరూ యుద్ధం చేయడానికి. అప్పుడు భోజనం తెచ్చాడు అన్నదమ్ములకి. దావీదు మహారాజు 12 సంవత్సరాలు వేసినప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు, వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అన్నారు ఆ తమ్ముడిని. అప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. అతను ఇంత చిన్నవాడు కదా, నువ్వు ఎలా వెళతావని కూడా ప్రశ్నించలేదు అక్కడ. యుద్ధంలో ఎవరో ఒకరు జయించేస్తే చాలు అనుకున్నాడు అక్కడ ఆ సౌలు. అప్పుడు ఆ యుద్ధ వస్త్రాలు తొడుక్కున్నప్పుడు అవి చూసి నాకు అక్కర్లేదు అని చెప్పి అప్పుడు వచ్చి ఫిలిష్తీయుడితో రాయెక్కి, చిన్నోడు కదా, రాయెక్కి నిలబడి ఫిలిష్తీయుడితో అన్నాడు, నాతో యుద్ధానికి రా అన్నాడు. అతను పక్కపక్క నవ్వుతూ, నేను పొట్టలగేతో నలిపేస్తానన్నాడు. నేను అలాగే నలిపెత్తుగా, నా దేవుడు గొప్పవాడు కదా, యెహోవా నామాన్ని
నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి ఒడిసులో రాయి పెట్టి గిరగిరా తిప్పి ఒక్క రాయితో కొడతాడు. ఎప్పుడైతే నొసలుగా తెలిగిందో రాయ దబాన్ని కింద పడిపోయేటప్పటికల్లా గబగబా పరిగెత్తి వెళ్ళి అతను వరలోనే కత్తి తీసి నరికేస్తాడు ఆ ఫిలిష్తీయుని. ఎందుకంటే ధైర్యం కావాలి క్రైస్తవుడికి. అందుకంటున్నాడు దేవుని బిడ్డలం మనం ఆయన స్వరూపంలో మార్చబడిన వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు గారు ఇక్కడ స్తుతులు చెల్లిస్తున్నారు దేవుడికి. రాజైన దావీదు కూడాను బహు సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా, ఎందుకంటే ప్రజలందరూ పూర్ణ బలముతో పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రములు చెల్లించారు. దేవునికి ఇట్లు స్తోత్రములు చెల్లించారు. ఎందుకంటే మరి స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇక్కడ మాకు తండ్రి గారున్న ఇశ్రాయేలు దేవా, మాకు తండ్రి గారున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నువ్వు స్తోత్రాహరుడు. నిరంతరము కూడా నువ్వు స్తుతుల మీద ఆధారపడే దేవుడవు నువ్వు. నీకు స్తోత్రము తండ్రి అని స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ స్తోత్రాహరుడు యెహోవా, భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. సృష్టి యావత్తు కూడా దేవునికి వశమై ఉన్నది. దావీదు మహారాజు గారు అంటున్నారు ఇక్కడ, ఎందుకంటే నీకు వశమై ఉన్నది. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా, భూమి ఆకాశములు యందు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఇవన్నీ దేవుడికే చెందుతున్నాయి. ఆయన మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం. చాలమ్మా, యెహోవా దేవునికి అక్కడ అంత బలముతో స్తుతులు చెల్లిస్తున్నారు. ఇక్కడ ఇంకా యేసు ప్రభు పుట్టాడు అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అతడు ఎలాగో చెప్పాను అందుకంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకొని నా దేవుడిని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపాను, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టాను. భాషాంతరము దేవుని అర్థం ఇమ్మానుయేలు. అందుకంటున్నాడు యెహోవా దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఇక్కడ యేసు ప్రభు కూడా అన్ని పేర్లే ఉంటున్నాయి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. మనకి బిడ్డను దేవుడిచ్చాడు భూలోకమును ఏలడానికి, మనల్ని కాపాడడానికి. ఆశ్చర్యకరుడు అందుకంటున్నాడు ఇక్కడ. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. సృష్టి యావత్తు కూడా యేసు ప్రభు భుజం మీదే ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించవు, మనుషుల హృదయానికి అగోచరములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనకు ఆలోచన రాలేదనుకో, నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నీలో దేశంగా ఉండుంటే బలహీనత ఉంటే ప్రార్థన చేసుకో. నీ శక్తిని నాకు ఇవ్వండి ప్రభా, నాలో ఉన్న బలహీనతను విడుదల చేసి నీలో ఉండేలా చేయ ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఎందుకంటే మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడిని మృతుడినైతే కానీ సజీవుడే ఉన్నారని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే నిత్యుడకు తండ్రి, సమాధానకర్తే అధిపతి. ఇతరులతో మనం గొడవాడమని అంటలేదు ఆయన, సమాధానం కలిగి ఉండమనే చెప్తున్నాడు.
సమాధానమే కలిగి ఉండాలి దేవుడితో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నోరిప్పకూడదు. అందుకంటున్నాడు, నోటితో మనం మాట్లాడినప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మాట్లాడాలి, కానీ కష్టంగా ఉండే మాటలు మాట్లాడకూడదు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు, నీ మాటలను బట్టి తీర్పు ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది. ఈ లోకంలో నీ నోటిలో ఏ మాటలు ఉంటున్నాయో దాన్ని బట్టే తీర్పు ఉంటుంది అంటున్నాడు దేవుడు ఎక్కడ. అదే చెప్తున్నాడు, సమాధానకర్తకు అధిపతిని అతనికి పేరు పెట్టబడను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోమిత్ర దేవుడు ఆయన. ఎక్కడ కూడా 1వ దినవృత్తాంతము గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమము ప్రభావమును తేజస్సును ఘనతయు నీకు చెందుచున్నవి. ఇవన్నీ నీకే, ఈ పేర్లన్నీ యెహోవా దేవునికే, అందుకంటే నీకే చెందును. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సు. ఎందుకంటే పరలోక రాజ్యంలో, ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఉండడు. దేవుని ఎందుకంటే మహిమ ఘనత ఆయనకే చెందాలి. ఆయన మహిమతో నిండి ఉంటుంది. పరలోకమంతా తేజస్సుతో, పరలోకమంతా ఇక్కడ. ఎందుకంటే అది తేజస్సు పరలోక రాజ్యంలో ఎందుకంటే చికేదని మెరుస్తూ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకు సూర్యుడు చంద్రుడు సృష్టించాడు దేవుడు, కానీ ఆయన మహిమే ఆ పరలోక రాజ్యం అంతా తేజస్సుతో నిండి ఉంటుంది. తేజస్సును ఘనతయు, ఎందుకంటే గొప్పతనం. మనం అనుకుంటాం సేవ చేస్తున్న వారికి ఎవరికీ తెలియదేమో మనం సేవ చేస్తున్నామేమో అని అనుకుంటాము, కానీ దేవుడు బయలుపరుస్తాడు. ప్రతి ఒక్కరికి పలానా బిడ్డ సేవ చేస్తుంది, అక్కడికి వెళ్ళు, నీ కార్యాలు జరిగిపోతాయి. దేవుడు చెప్తాడు అక్కడ, పలానా వారి దగ్గరికి కూడా, పలానా బిడ్డ దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తే అయిపోతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను సేవ చేసేటప్పుడు అనుకున్నాను, నేను సేవకు పిలుస్తున్నాడు దేవుడంటే నాకేమీ తెలియదు, నేను ఎలా సేవ చేయగలను అనుకున్నాను. అలాగే మన లేదు మర్చిపోయాను, తను డ్యూటీ చేసేది, డ్యూటీలో సంతకం పెట్టేసిన వెనకాల వచ్చేసేది ప్రసాదమ్మ గారు. ఆవిడ వచ్చేసేది నా వెనకాల సంతకం పెట్టేసి. అందుకు దేవుడు ఎప్పుడు ఆవిడ చర్చి పెట్టుకునే అవకాశం కూడా ఆవిడకి ఇచ్చాడు. అప్పుడు ఆవిడ అంది, మా ఇంటికి మాత్రం వారానికి ఒకసారి ప్రార్థనకు వచ్చాడు అమ్మగారు, నేను మాత్రం అందరి దగ్గరికి తీసుకెళ్తాను, మా వాళ్ళందరి దగ్గరికి అని చెప్పి. మొదట దేవుడు అన్నాడు, నీ కుటుంబం నీ బంధువుల దగ్గరికి వెళ్ళావు, తర్వాత అందరి దగ్గరికి వెళ్ళా అన్నప్పుడు అలాగే నేను చెప్పి అందరి దగ్గరికి వెళ్ళాను. అలాగే మా అన్నయ్య గారు, మా వదిలికి మాకు వచ్చినమాట 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రతి వారం అక్కడికి వెళ్ళి తనకు ప్రార్థన చేసేదాన్ని స్వస్థ అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళి టెస్ట్ చేయించుకోవడానికి, నీకు స్వస్థ అయిపోయిందమ్మా చెప్పారు. ఆవిడ పాస్టర్ గారు కూతురు. అప్పుడు చెప్పానమ్మా, నువ్వు పాస్టర్ గారు కుమార్తెవు కదా, అందుకు మన బంధువులు ఇంటికే వెళ్ళు, డ్యూటీ చేసేది టీచర్ గారు తను, సాయంత్రం ఇంటికి రా, ఏదో ఒకటి తిని అన్నయ్య వచ్చేస్తాడు. అప్పటికి కూడా ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిన్న వాక్యం చదివి, నువ్వు చదువు, వాక్యం చెప్పొద్దు, వాక్యం చదివేసి ప్రార్థన చేసేసి ఈ సాక్ష్యం చెప్పు, నీకు దేవుడు స్వస్థించడం సాక్ష్యం చెప్పు, అది చాలు, ప్రతిరోజు అలాగే వెళ్ళి చెయ్యి అని అన్నప్పుడు అలాగే వాళ్ళని వదిన చెప్పి, అప్పుడు 2 సార్లు 2-3 సార్లు 4 సార్లు వెళ్ళేమో తెలియదు తాను. అలాగా ఆ తర్వాత నేను వెళ్ళలేనంతే, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను సేవ చేయలేను అని చెప్పింది అక్కడ. అలాగైతే ఎలాగమ్మా అని చెప్పన్నాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను వదనాలి, అలాగే వెళ్ళి అన్నాను, కానీ అవ్వలేదు అక్కడ. దేవుడు మళ్ళా తిరగబెట్టి ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఎందుకంటే దేవుని సేవ అది చాలా గొప్పది, అది కొంతమంది చేయగలరు కానీ అందరూ చేయలేరు అక్కడ. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడ దేవుడు ఆయన. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు, ఆయన తేజస్సును
ఘనతయు మీకు చెందుచున్నది. యెహోవా రాజ్యము నీది, నీవు అందరం మీద నుండి అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ప్రసాదమ్మ గారు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకెళ్ళింది. ఒక ఆమెకి 35 సంవత్సరాలు 38 సంవత్సరాల వరకు పెళ్ళి అవ్వలేదు వాళ్ళ బంధువులని. నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత సంబంధం సెటిల్ అయిపోయేవా జరిగిపోయింది. అప్పుడు పాపం ఒక కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. అప్పుడు ప్రసాదమ్మ దగ్గరికి వచ్చి నన్ను పాస్టమ్మ గారిని తీసుకురా మా ఇంటికి, మా పిల్లలకు పెళ్ళి అవ్వటం లేదు అని చెప్పి ఆవిడ ప్రార్థనపడినప్పుడు అప్పుడు తీసుకుని వెళ్ళింది తన దగ్గరికి కూడా. అలాగే వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి ప్రార్థనకి. అందరికీ మంచిగా దేవుడి కార్యాలు జరిగించాడు. అలాగే సేవకులు మనం చెప్పుకోని అవసరం లేదు నేను సేవ చేస్తున్నానని. దేవుడే చెప్పేస్తాడు. అందరికి ఎవరు ఏం చెయ్యాలో దేవుడు చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. తేజస్సును ఘనత నీకే చెందుతున్నది. యెహోవా రాజ్యం నీది. దేవా ఈ ప్రపంచం నీ రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. నీకు నీవు హెచ్చించుకున్నావు. ఎందుకంటే యెహోవా దేవుడే కదా సృష్టించిన దేవుడు ఆయన. ఆయన సింహాసనం మీద దృష్టించి దేవదూత ఆవిడ కొంచెం కిందనే ఉంటాడు, సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన పైన ఉండేవాడు, ఇది కింద ఉండేది. చాలా అందంగా తగ్గి సౌందర్యవంతురాలు. అందుకే సాధన కూడా చాలా అందంగా ఉంటుంది. అది కూడా అప్పుడు దేవుడికే స్థుతులు అందుతున్నాయి కానీ నాకు స్థుతులు అందలేదు అంది. ఆవిడకి ఎందుకు స్థుతులు అందుతుందండి? దేవుడికే స్థుతులు అందుతాయి అక్కడ. అది చూసి ఈర్ష్యపడిపోయింది, తను అసూయపడింది. దేవుడికి ఇష్టం ఉండదు కదా అసూయపడే వాళ్ళంటే. పైనుంచి కిందకు తోసేశాడు దేవుడు. అది లూసిఫర్గా మారిపోయింది. భయంకర వికృత రూపం వచ్చేసింది. సాతానికి వికృత రూపం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోత్తర దేవుడు ఆయన. అప్పుడు దేవుడు అంటున్నాడు లూసిఫర్ దాంతో, సాతానుతో, నీకు కూడా ప్రజలను పరిపాలించాలన్నది కాబట్టి నరకము నీది పరలోకము నాది అన్నాడు. వికటాటాసనం చేసి నవ్వుతుంది భయంకరంగా. నీ దగ్గరికి ఎవరు వస్తారు ప్రభా? అందరూ నా దగ్గరికే వస్తారు. నేను అందచందాలు చూపెడతాను కదా. ఈ లోకంలో ఉన్న అందచందాలన్నీ చూపెడతాను. వాడికి ఏది కావాలో అన్నీ నేను ఇస్తాను. అందరూ నా దగ్గరికే వస్తారు. నిజమే. ఎందుకంటే సాతానికి అంత పవర్ ఉంది. ఎందుకంటే మన మనుషులము అభయం చేసిన పండ్లు చూసేటప్పటికి చాలా అందంగా రమ్యముగా ఉన్నాయి. తినాలని మనసు ఊర్లూరుచున్నది. యూత్ పిల్లలకు కూడా చెప్తున్నదే. మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా వయసులో ఉన్న వాళ్ళకైనా బిడ్డలకైనా వాళ్ళకైనా చెప్పేదదే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు భయంకరమైన వ్యక్తి అయినా పాపం చేయకూడదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు అవ్వతో? ఈ పళ్ళు తిన్న రోజున మీరు చచ్చిపోతారు. పాపము పరపక్కమైనప్పుడు మరణము తథ్యము. ఆగే ప్రసక్తి లేదు. మన వయ్యాలను చూపించి, మన అందాన్ని చూపించి, మన కట్టుబట్టు చూపించి తప్పుడు పనులు చేస్తారంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసేది తప్పైనా, ఆ తప్పు చేస్తున్నా ఆ తరవాడిని కూడా తప్పులో దించుతున్నావు నువ్వు. ఆ తప్పు కూడా నీ దగ్గరికే వస్తుంది. ఎవడు దించుతాడో ఆ తప్పు కూడా నీకే వస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని బిడ్డలు యవనస్తులు కూడా. ఎందుకంటే సాతాను ఎక్కువగా యవనస్తులనే చూపెడుతుంది. అందుకే తల్లిదండ్రుల మాట ఆలకించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికల్లా 6 గంటల ఇంట్లో ఉండాలి అని చెప్తారు తల్లిదండ్రులు. ఉండాలి, 6 గంటలకు ఉండాలి ఇంట్లోనే. పొద్దున్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సరే, ఎందుకంటే నీ నడిచే మార్గము, నీ ప్రవర్తన అంతా దేవుడు చూస్తున్నాడు. నీ పాదములకు దీపమైనది వాక్యము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, ప్రవర్తించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మగారు నేను ఇలాగే ఉండిపోతే నా బిడ్డలను ఎవరు చూస్తారు? చూస్తాడు. దేవుడిని అడుగు, దేవుడు చూస్తాడు. తప్పు చేయమనం లేదు కదా, దేవుడు చూస్తాడు.
నువ్వు తప్పు చేయకుండా దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడి కార్యం చేస్తాడు. అక్కడ అవుతుంది. నేను కూడా మా పిన్ని వాళ్ళు చర్చికి రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ బహిరంగ సభలో మీటింగ్లు పెడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మా బంధువులు అందరూ కూడా చర్చి కడుతున్నావు, చర్చికి అవసరం ఉంటుంది కదా, పార్క్ నుంచి డబ్బులు తెప్పించుకోవాలన్నప్పుడు అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా వాళ్ళందరూ పార్క్ నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నారు, మరి నేను కూడాను ఇంకా అంటూనే ఉన్నాను, బదులు కొడతాను అన్నాడు దేవుడు. అక్కడ పిచ్చి మాటలు మాట్లాడేవంటే నువ్వు సరిగ్గా ఉండు, నీకు ఏది కావాలని అడుగు, తెలుస్తాను. ఎందుకంటే ఈ తప్పు చేసిన వాళ్ళకి కూడా ఎలా చెప్తున్నాడో అలాగే నాకు కూడా దేవుడు అదే చెప్పాడు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఇలాంటి ఎప్పటి గురించి నీకు అక్కర్లేదు, అలాంటి నా గుర్తు నీకొద్దు, నన్ను అడుగు, నేను ఇస్తాను. కింద చర్చి కట్టాను, 2వ చర్చి కట్టాను, ఇది 3వ చర్చి. దేవుడు ఇవ్వబట్టికే నేను కట్టాను. అయ్యగారు నాకేం చేయలేదు, నువ్వు సంపాదించుకుంటే దాని ప్రకారం నువ్వు కట్టించుకో అని చెప్పాడు ముందే. ఆయన కింద చర్చి ఆయనే కట్టాడు, ₹1,00,000 అయ్యింది అప్పుడు కింద చర్చి. 2వ చర్చి కట్టేటప్పుడు నాకు 9 లక్షలు అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇల్లులో అన్నీ చర్చి కట్టాను కాబట్టి నాకు 30 లక్షల పైన అయింది. దేవుడు ఇస్తాడు, దేవుడిని అడిగితే మనకి ఇస్తాడు దేవుడు, ఆయన ఎప్పుడు మనకి లోటు చేయడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకంటున్న ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును. ఎందుకంటే మనకు డబ్బులు కావలసిన డబ్బులు ఇస్తాడు దేవుడు. ఎక్కువ ఇచ్చాడండి క్రైస్తవులకి, ఎందుకంటే ఎక్కువ ఇచ్చేస్తే చాలా ఇదైపోతాడేమోనని ఆయన ఎక్కువ కూడా మనకు సరిపడే ఇస్తాడు. అందుకంటున్నాడు ఐశ్వర్యమును. ఎందుకంటే ఎప్పుడు క్రైస్తవులు ఎప్పుడు లేని వాళ్ళగా ఉండరు. తలకెక్కించుతాడు కానీ తోక కింద వచ్చాడు. తన బిడ్డలను కూడా సేవ చేసేవాళ్ళని కూడా మనం అనుకుంటాం, మన బిడ్డలు ఎలా సంపాదిస్తారు, దేవుని సేవ చేస్తే ఎలా ఉండాలి, ఎవరేమి ఇస్తారు అని అనుకోని అవసరం లేదు. దేవుడు ఇప్పిస్తాడు, ప్రతి ఒక్క బిడ్డ చేత ప్రేరేపించి ఇప్పిస్తాడు, లోటు లేకుండా చేస్తాడు సేవకులకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఒక దినాన్ని యాజకుడు ఆయన, యాజకత్వం చేశాడు. ఆయన ఒక అడుగులో నీటిని పెడుతున్నప్పుడు అప్పుడు జనసమూహం ప్రభాని కాతలే వచ్చేసేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేవారు. అట్రాక్షన్, దేవుడు అంటే అట్రాక్షన్, వాక్యం ఒక అట్రాక్షన్. వచ్చేసినప్పుడు 3 రోజులు ఉండిపోయారు అక్కడే, భోజనం లేక. ఆయన వాక్యం ఏంటో, ఎందుకంటే జీవానికి భోజనము వాక్యమే, శరీరానికి రొట్టెలు. దేవుడు చెప్తున్నాడు, శిష్యుల్ని పరిశీలిస్తున్నాడు, ఎన్ని వీళ్ళందరికీ రొట్టెలు పట్టండి అన్నాడు. ఇది ఎట్లా ప్రభు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంతమందికి రొట్టెలు మనం ఎక్కడ తినగలం అని చెప్పు అనేటప్పటికల్లా అప్పుడు ఒక బిడ్డ అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు, నా దగ్గర 2 చేపలు ఉన్నాయి. ప్రభా అవి ఉన్నాయంట అంటే అవి తీసుకురండి అని చెప్పి కన్నులు పైకెత్తి వాటిని ప్రార్థన చేసి వరుసగా కూర్చోబెట్టండి. పురుషులంగా 5,000 మంది, స్త్రీలు పిల్లలు చాలా మంది వచ్చేసారు. అందరిని లైన్లో కూర్చోబెట్టి రొట్టెలు చేపలు అందరికీ పెట్టగా 12 గంపలు ఎత్తారు. అందుకే మన పక్షంలో అన్నింటిలో కూడా మొదట ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు ఎంతమంది వచ్చినా అది ఊరుతూనే ఉంటుంది, ఆ భోజనం ఆస్వాదించబడుతుంది. అందుకంటున్నాడు ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును సేవకులకి. ఎందుకంటే గొప్పతనాలు ఇస్తాడు ఆయన అందరికీ చెప్పి, నువ్వు ప్రార్థన చేస్తే మంచిగా అవుతుంది, వాళ్ళు అదే చేస్తే మంచిగా అవుతుంది, ఇలాగలాగని చెప్పి దాని గొప్పతనాన్ని సేవకులకు ఇస్తాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఒక దినాన్ని యాజకుడు, ఆ యాజకుల పక్కనే యాజకులను నిలబెడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలుటవాడవు, సమస్తాన్ని కూడా నీ చేతిలోనే ఉన్నది, ఏలుటవాడవు, బలము పరక్రము నీ దానములు. ఎందుకంటే బలము లేని వారిని ఆస్వాదించాలి. రాత్రి అంతా నాకు జ్వరమే, పొద్దున్న కూడా బాగోలేదు, కానీ ఇప్పుడు వాక్యము దేవుడు ఎంత బాగా చెబుతున్నాడో చూడండి, బలంగా. ఎందుకంటే పులిపేట ఎక్కి కూర్చున్నానంటే చాలు ఆయన శక్తి నాలోకి వచ్చేస్తుంది, ఆయన బలము నాలోకి వచ్చేస్తుంది. మాట్లాడడానికి ఆయనే మాట్లాడతాడు. చెప్తాను, నేను మాట్లాడలేను, అక్కడ మాట్లాడేది నువ్వే కానీ నేను కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక.
బలమును పరక్రమను నీ దానములు హెచ్చించేవాడును, అందరికీ బలం ఇచ్చేవాడును నీవే. అందరికీ కూడా బలం ఇచ్చేవాడు నీవే. ప్రార్థన చేసుకో. నీరసం వచ్చిందంటే ప్రార్థన చేసుకో. ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. అక్కడ మా దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దావీదు మహారాజు ప్రజలు కూడా దేవుని స్తుతులతో ముంచుతున్నారు. అక్కడ స్తోత్రాలతో ముంచుతున్నారు. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, మా మా దేవా మేము నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామము, నువ్వు ప్రభావం గల దేవుడవు, పవర్ గల దేవుడవు ప్రభా. నువ్వే సృష్టించావు. గాయపరిచేవాడు నేనే, గాయం కట్టేవాడు నేనే, ఆశించేవాడు నేనే, ఆశ తీసుకునేవాడిని కూడా నేనే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బలులు అర్పణాలు కొట్టు. నీ స్తుతులే నాకు కావాలి, నీ హృదయమే నాకు కావాలి, నీ మనసే నాకు కావాలి. పత్రిక చెప్పండి. చాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన యందు పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఈ వాక్యంలోని, నా ప్రార్థన యందు ఎడదగా నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు మన కోసం ఆయన. అలాగే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, నా ప్రార్థన యందు ఎడదాకా నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రతి ప్రార్థనలో కూడా నీ పేరు నువ్వుంటావు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకే నేను చూడవలని రేయింబగలను ఆపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని ఈ కన్నీళ్లు, ఎందుకంటే విరుడు నాకు కావాలి కానీ బల్లర్పణాలకు వద్దంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబు కావాలని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, యెషయా 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెషయా 1వ అధ్యాయం 11వ వచనం నుంచి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బరులు నాకేలా, దహన బరులకు పొట్టేళ్లను ఎన్ని గొర్రెపోతులు నాకు పనిచేసినా అది నాకు ఇష్టం లేదు. అందుకంటున్నాడు ఇక్కడ, బావుగా మేపిన దూడల కురుపును నాకు ఎక్కసమాయను. ఎందుకంటే కొవ్వు పట్టిన దూడలు కూడా నాకు వద్దు, నాకు అసహ్యంగా ఉంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఎక్కసమాయను, కోడల రక్తమందరును, గొర్రెపిల్ల రక్తమందరును, మేకపోతులు రక్తమందరు నాకు ఇష్టం లేదు. ఇవేమి నాకు దాన్ని ఏరులైపోతున్నాయి. ఆ రక్తము ఏరులైపోతుంది. అది దాటి వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. అందుకంటున్నాడు ఇక్కడ, నేను నైవేద్యము వ్యర్థము. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే. ఎందుకంటే నా దగ్గరికి రావాలని మీరు అనుకుంటున్నారు. నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎందుకంటే నా ఆవరణంలో అడుగు పెట్టేది ఎవరు? మీరు అడుగు పెట్టే అర్హత మీకు లేదు. అందుకే చెప్తాడు కదా, దావీదు మహారాజు గారు ఆయన అన్ని అమలు చేశాడు ఆలయం కట్టడానికి. అప్పుడు అంటున్నాడు, ప్రభా నీకు ఆలయం కడదామని అనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇచ్చే అన్నాడు. అక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చేస్తాడండి? అప్పుడు దేవుడు నమ్ముకొని అంటున్నాడు,
నీ చేతులు రక్తపు చేతులు, ఉరియానా చంపిన చేతులు. అంటే నువ్వు ఆలయం కంటే అర్హత కోల్పోయావు. నువ్వు ఆలయం కంటే అర్హత నీకు లేదు. అలాగే ఇక్కడ కూడా నీ బరుడు అర్పణాలు నాకు అక్కర్లేదు. నువ్వేం చేసినా నాకొద్దు. నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, దుర్భార్తము. ఇక నువ్వు తేకుడి. కయ్యను ఏం చేశాడు? చుట్టూను ఉన్న చెత్త చెదాన్ని తీసుకొచ్చి దేవుడికి పెట్టాడు. ఆయన కాలుతో తన్ని పట్టుకోమన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండో తిమోతి రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎట్లా కృతజ్ఞ ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయిన లోయలోను నీ తల్లి అనేకులను వసించాను. ఆమె గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఆమె వల్లే జరిగింది అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆమె వల్లే ఆ హేతువు చేత నా అంత నిశ్చయముల వలన నీ కలిగిన దేవుని కృపావరము ప్రజలింప చేయవలనని నేను జ్ఞాపకం చేయుచున్నాను. అందుకంటే హస్తనిశ్చాపన అంటే తల మీద చెయ్యి వేసి గబాలను ప్రార్థన చేయకూడదు. దేవుని కృప లేకపోతే అది సాతాను తిరిగి నీ మీదకి వచ్చేస్తుండదు, ఆ పవర్ లేకపోతే. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ, హస్తనిక్షేపణ. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, హస్తనిక్షేపణ వలన మీకు కలిగిన దేవుడి కృపవరం ప్రజ్వలింప చేయవలని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమందికే దేవుడు ఇస్తాడు ఇక్కడ. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే కోపాన్ని తగ్గించుకునేటి కంట్రోల్ పంపించాడు. ఒక ఆడపిల్లని చూస్తే కంట్రోల్ తగ్గిపోతుంటారు చాలామంది. ఆ కంట్రోల్ పవర్ కూడా మనకు దేవుడు ఇచ్చాడు. ఒక మగవాడిని చూసినా కంట్రోల్ తగ్గిపోతున్నప్పుడు దేవుడు ఆ పవర్ ఇచ్చాడు మనకి కంట్రోల్లో ఉండడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఎందుకంటే మన పిరికోలం కాదు, దేనికి భయపడదు. అందుకంటున్నాడు ఇక్కడ, ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమే సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీన నన్ను గురించాను సిగ్గుపడక. ఎందుకంటే పౌరుని జైల్లో పెట్టారు. పౌరులతో పాటు తన శిష్యులు కూడా అందరినీ జైల్లో పెట్టారు. వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు సాయంత్రం చీకటి అయిపోయింది. జైలు గోడలు బద్దలైపోయాయి వాళ్ళు పాటలు పాడుతునేటప్పుడు. అప్పుడు సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ భయపడిపోయాడు. అందరూ బయట పోయి ఉంటారు, అమ్మో నా మీద కేసు వచ్చేస్తుంది, నన్ను చంపేస్తారు లేదా ఉద్యోగం నుంచి తీసేస్తారు అని భయపడుకుంటున్నప్పుడు పౌరులు చెప్పాడు, నువ్వు భయపడకు, మేము అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్పినప్పుడు అప్పుడు అందరూని చూసి అతను కూడా దేవుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, సువార్త నిమిత్తమే శ్రమానుభవంలో పాలేవాడిని ఉండము, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనేది కాలమని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినది. తన కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఎందుకంటే దేవుడే మనల్ని పిలిచాడు. అందుకంటున్నాడు, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షేతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాను. ఎందుకంటే దేవుడి వాక్యం ద్వారా దేవుడి వెలుగులోకి తీసుకొచ్చాడు. మంచిగా దేవుడి కార్యం జరిగించాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోత్తర దేవుడు ఆయన. సువార్త చదవండి. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుకుని. యోసేపు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడారు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయం ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును విసర్జమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ,
లూకా సువార్త 2:29 నుంచి. ఎందుకంటే సుమయోను దేవుని సేవకుడు, బలమైన వాడు. ఆయన చాలా పెద్ద ప్రవక్త, దగ్గర 300 సంవత్సరాల వయసు గలవాడు. అలాంటి ఆయన యేసు ప్రభు గురించి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన మరియమ్మను యేసు కూడా చంటి బిడ్డ, 10 రోజుల బాలుడు. అతను 15 రోజుల బాలుడు యేసు ప్రభు. ఎందుకంటే ప్రతి పుట్టిన బిడ్డ కూడా యెరూషలేము దేవాలయంలో బలులు, అర్పణాలు చెల్లించాలి. అందుకు 2 పావురములు తీసుకొచ్చి బలర్పణ చేసి సమర్పించడానికి వచ్చినప్పుడు కింద మెట్టు మీద దేవుడు ఉన్నాడు యేసు ప్రభు, పై మెట్టు మీద సుమయోను ఉన్నాడు. అప్పుడు ఆ సుమయోనుకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. వచ్చి గబగబా కిందకి దిగొచ్చి ఆయన్ని ఎత్తుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని బోధించుచున్నావు. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. తండ్రి ఏమన్నాడు, నా బిడ్డను చూసే వరకు నువ్వు నా దగ్గరికి రాలేమన్నాడు. అక్కడ నా దగ్గరికి రాలేవు, నా బిడ్డను చూసే వరకు. ఇప్పుడు అదే అంటున్నాడు, నేను నీ బిడ్డను చూశాను, నీ బిడ్డను ఎత్తుకున్నాను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేవచ్చు కదా. యేసు ప్రభుని కూడా పర్మిషన్ అడుగుతున్నాడు. ప్రభు, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా తండ్రి దగ్గరికి అంటున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును బోధించుచున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అన్ని జనాంగానికి బయలుపరచడానికి వచ్చాడు. అన్నీ కూడా బయలుపరచడానికి వచ్చాడు, అన్ని జనాంగానికి. అందుకంటున్నాడు యేసు ప్రభు, ఇశ్రాయేలీ జనాంగానికి నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకి మహిమగా. అందుకంటున్నాడు, అన్ని జనానికి నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అందుకంటే నువ్వు సకల ప్రజలైతే సిద్ధపరచని రక్షణ నేను కన్నులారా చూచుకుని, కళ్ళు కట్టినట్టు నాకు కనబడిపోతుంది. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ఒక ఆమె ప్రభు వెనుక తను వెళుతున్నప్పుడు, ప్రభు చాలా దూరం వచ్చేసింది, శిష్యులు అంటున్నారు ఏదో ఒకటి మాట్లాడవయ్యా అన్నప్పుడు, అప్పుడు అంటున్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలీ జనాంగం కోసం వచ్చాను కానీ అన్ని జనాంగం కోసం నేను రాలేదన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు, కానీ ఆయన కథగా వస్తుంది. చాలా దూరం వచ్చింది, ప్రభు చాలా దూరం వచ్చేసింది అయ్యా, ఏదో చెప్పు పంపించు అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, అమ్మా నేను పిల్లలకి రొట్టెలు తెచ్చాను కానీ కుక్క పిల్లలకి వేయడం నేను తేలేదన్నాడు ఆయన. పిల్లలకి అంటే బైబిల్లో ఉన్న మర్మాలు ఇంత గొప్పగా ఉంటాయి. నేను పిల్లల కోసమే రొట్టెలు తెచ్చాను, నేను కుక్క పిల్లలకు వేయడానికి నేను తేలేదన్నాడు అక్కడ. అవును ప్రభా, నువ్వు పిల్లల కోసమే రొట్టెలు తెచ్చావు. పిల్లలు రొట్టె టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు ఆ పీసెస్ కింద పడతాయి కదా, అది కుక్క పిల్లలు తినడంలో తప్పులేదు కదా ప్రభా అన్న. ఆ పీసెస్ కుక్క పిల్లలు తినడంలో తప్పులేదు కదా, నేను కుక్కనే అంది అక్కడ. ఎందుకంటే తగ్గించుకునే మనసు కావాలి. ప్రతి క్రైస్తవుడికి కూడా తగ్గించుకునే మనసు ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. సుమయోను అంటున్నాడు, నాదా ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నీ పర్మిషన్ తీసుకుంటున్నాను, తండ్రి దగ్గరికి నాకు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తున్నాడు ఇక్కడ. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను. ఎందుకంటే నువ్వు ఇవన్నీ లోకంలో చేస్తావని తెలుసు నాకు. పిలుపులు రాసిన పత్రిక 2:9 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతివాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేవుడికి మాట్లాడుతున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమును వంగునట్లును, ప్రతి వారి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, అంటే ప్రతి ఒక్కరు కూడా వంగునట్లను, ప్రతి వారి మోకాలు యేసు నామమును వంగునట్లను, ప్రతి వారి నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు. ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి, యేసు ప్రభువే నా దేవుడని ఒప్పుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యంలో నిన్ను ఒప్పుకుంటాడు ఆయన. ప్రతి నామములకు పైనామము ఆయనకు అనుగ్రహించారు. అన్ని నామముల కన్నా యేసు నామమే పైనామము. అందుకంటున్నాడు ఇక్కడ.
అదే చెప్తున్నాడు, నువ్వు చేసావని నా కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి అంటున్నాడు సుమేరు. నువ్వు సకల ప్రజలైతే సిద్ధపరిచిన రక్షణ కరుణారా చూచుకుని. యోసేపు నాడు తల్లి ఆయన గురించి చెప్పబడిన మాటలు ఆశ్చర్యపడి ఎందుకంటే సంతోషపడిపోతూ ఉన్నారు అక్కడ. యోసేపు మరియు సుమయ్యను వారు దీవించి, ఇదిగో అనేక హృదయాగోచరులను బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకు వివాసవంతమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధకులు కదా, దేవుడిని అవసరానికే వాడుకుంటారు. అందుకే చెప్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగం పడిపోయినా లేచినా దేవుడు కాపాడుకుంటాడని చెప్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వివాదాస్పదము గుర్తుగా ఎన్ని నియమింపబడి ఉన్నాడు యేసు ప్రభు, నియమించి పెట్టుకున్నాడు. మరి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి భయంతో చెప్పారు. ఎందుకంటే ప్రవచించేటప్పుడు చెప్పాడమ్మా, ఆవిడ సంతోషంలో మునిగిపోయింది. కొడుకు గురించి పొంగిపోతున్నప్పుడు, సంతోషంలో మునిగిపోయినప్పుడు నీ గుండెల్లో కత్తి దిగిపోతుంది అన్నాడు అక్కడ. అది ఆవిడ గమనించలేకపోయింది అక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు నీ హృదయంలో ఒక ఖడ్గము తీసుకొని పోనని ఆయన తల్లి అయిన మరితో చెప్పాను. మరియు అశూర గోత్రకురాలు పనుయేలు కుమార్తె అన్నాను ఒక ప్రవక్త వినను. ఎందుకంటే అన్నాను ఒక ప్రవక్త ఉన్నది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ల పెరుగుటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరం ఎదురాలి ఏమిటి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థన రేయమ్మకి సేవ చేయించారు. 84 సంవత్సరాలు బతికిందటండి. ఆయన ఆలయంలోనే ఉపవాస ప్రార్థనలు చేసింది. దేవుల్లో బలంగా ఉన్నదామె. ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో ఆవిడ కూడా దేవుని కొనియాడింది అక్కడ. విమోచన కొరకే కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచుండరు. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలయలో నజరీతులు తమ ఊరికి తిరిగి వెళ్ళింది. ఎందుకంటే నజరీతుల ఊరికి యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. నజరీతులు బాలుడు జ్ఞానముతో గురించి ఎదిగి బర్మ పొందిచుండరు. దేవుని దయ ఆయన మీద ఉండరు. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటి యెరూషలేముకు వెళ్ళిచుండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇశ్రాయేలు జనాంగము యెరూషలేములో దేవుని ఆలయంలో 46 సంవత్సరాలు కట్టాడు కదా ఆయన ఆలయాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఏటేటా కూడా ప్రతి సంవత్సరం 3 రోజులు పండుగ జరుగుతుంది. ఆ 3 రోజుల పండగకి వెళ్ళి బరువు అర్పణాలు చెల్లించాలి అక్కడ. అప్పుడు యేసేపు మరియ కూడా వెళతారు. అప్పుడు యేసు ప్రభుని కూడా తీసుకెళ్ళారు. యేసు ప్రభుకి 12 సంవత్సరాలు అప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు అంటాడు, అమ్మా మీరు ఎక్కడెక్కడికో వెళతారు కదా, వెళ్ళండి, నేను ఆలయంలోనే ఉంటానంటాడు అక్కడ. అప్పుడు ఆలయంలో తన బిడ్డను వదిలేసి వాళ్ళు అన్ని పనులు అర్పించి చుట్టాలు ఇంటికది వెళ్ళి, అప్పుడు దేవుడు మర్చిపోయారు. యేసు ప్రభుని పిల్లలను మర్చిపోయి వాళ్ళు వెళ్ళిపోయి అన్ని తిరిగేసేసి కొంత దూరం కూడా వెళ్ళిపోయారు. ఒక గంట ప్రయాణం చేసేసారట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో యేసుప్రభు ఎక్కడున్నాడో తెలియటం లేదని చెప్పి. అప్పుడు వచ్చి అందరిని అడుగుతూ ఏడుస్తున్నారు వాళ్ళు, మా పిల్లవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. అందరిని అడుగుతున్నారు కానీ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు అక్కడ. అప్పుడు మళ్ళీ యెరూషలేముకి వచ్చేసారు వాళ్ళు తిరిగి యెరూషలేము ఆలయంలోకి వచ్చి కూర్చున్నారు. అప్పటికి కుదరలేదు. 3 రోజులు మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ. ఆ మీటింగ్లు జరిగేటప్పుడు 3వ రోజునే వాళ్ళతో మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళ మధ్యనే 12 సంవత్సరాల బాలుడు కూర్చునేటప్పుడు అప్పుడు తల్లిదండ్రులు కనబడ్డాడు అక్కడ. ఇక్కడ ఉన్నాడా అని చెప్పి అనుకున్నారు అక్కడ. అనుకునేటప్పుడు కల్లా వాళ్ళు అడిగి వాళ్ళందరూ 300 సంవత్సరాలు వాళ్ళ బోధకులు పాస్టర్లు కూడా. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు, అలా మాట్లాడకూడదు, ఇలా చెప్పాలి, వాక్యం ఇలా చెప్పాలి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. వాళ్ళ జ్ఞానము, ఎందుకంటే మరి యేసేపు తాలూకు బిడ్డలే కదా, ఇన్ని తెలివితేటలలో వచ్చాయి అని అనుకుంటున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. మరియా యేసేపు కూడా సంతోషపడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, వాళ్ళందరినీ వాదిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అని చెప్పి అప్పుడు బాబు వెళదామని చెప్పి అనేటప్పటికల్లా వెళుతూ అన్నది మరియమ్మ, ఎందుకు బాబు మమ్మల్ని ఎంత బాధ పెట్టావు, మేము ఇక్కడ ఉన్నామని చెప్పొచ్చు కదా అని మేము మర్చిపోయాము, ఈ తల్లి నేను ఏడుస్తున్నాము ఇక్కడ మీకోసం అని అన్నప్పుడు ఎందుకు ఏడవాలి? యేసుప్రభు ఏమంటున్నాడు, ఎందుకు ఏడవాలి, నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎందుకంటే ఆయన తండ్రి పని మీద వచ్చాడు ఇక్కడ. మరియమ్మ గర్భంలో పుట్టాడు కానీ పరిశుద్ధురాలని, కానీ తండ్రి పనుల మీదే వచ్చాడు ఆయన. తెలియదా మీకు అన్నప్పుడు యేసేపుకి అర్థమవలేదు ఆయన మాట్లాడిన మాటలు. మరియమ్మకు అర్థమైంది ఆవిడికి, ఎందుకంటే గర్భఫలం కదా ఆవిడే కన్నాను కాబట్టి ఆయన మాటలు ఆవిడికి అర్థమయ్యాయి అక్కడ. అప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ ఆఖరి మాట,
అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. అప్పటి నుంచి కూడా లోబడి ఉన్నాడు తల్లిదండ్రికి. అందుకే చెప్తున్నాడు, ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వారు తెలియచున్నారు. ఎందుకంటే దేవుని దయ ఉంటే చాలదు, మనుషుల దయ కూడా మనకు కావాలి. వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి, ఆశీర్వాదాలు పొందినప్పుడే దేవుడు మనకు అన్నీ కూడా మంచి చేస్తాడు. దేవుని పరిస్థితి